శాపము తొలగిపోవాలి. ಶಾಪವು ತೊಲಗಿ ಹೋಗಬೇಕು. దేవుని ఎప్పుడైతే మనము సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ಯಾವಾಗ ಕರ್ತನ ನಮ್ಮ ಸ್ವಂತ ರಕ್ಷಕರಾಗಿ ನಾವು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತೇವೋ అప్పుడు మనం ఆయన సొత్తు అవుతామంట. ಆಗ ನಾವು ಆತನ ಸ್ವತ್ತಾಗಿ ಬದಲಾಗ್ತೇವೆ. ఆయన ఓన్ చిల్డ్రన్ గా చేసుకోవడానికి దేవుడు తన్ను కల్వరి సిలువలో అప్పగించుకొనెను. ನಮ್ಮನ್ನು ನಮ್ಮ ಸ್ವಂತ ಮಕ್ಕಳಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಕಲುವಾರ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ತಾನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನಂತೆ. దేవుని బిడ్డలుగా ఉన్నామా? ದೇವರ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವಾ? లోకానుసారంగా ఉన్నామా? ಅಥವಾ ಲೋಕಾನುಸಾರವಾಗಿದ್ದೇವಾ? హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಇರಬೇಕು. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ಆಗ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾನಂತೆ? మనము కూడా ఆయనతో పాటు పరలోకంలో నివాసం చేయబోతున్నాం. ನಾವು ಸಹ ಆತನೊಂದಿಗೆ ಪರಲೋಕದಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡುವವರಾಗಿರ್ತೇವೆ. ఒక ఆమె ఉండేదంట, ವಾತ್ಲ ಇರ್ತಾ ಇದ್ಲಂತೆ, ಲ್ಯಾಸಿಸ್ ಟ್ರಂಪ್ ಅಂತ ಅವ್ರ ಹೆಸರು. ఆమె ఏంటంట ఒక లీడ్ సింగర్ అంట. ಒಬ್ಬ ಪ್ರಧಾನ ಗಾಯಕರಂತೆ ಅವರು. ఒక బ్యాండ్ కి ఫ్లై లీఫ్ అనే ఒక బ్రాండ్ కి ఆమె ఏం చేస్తున్నదంట, ఒక సింగర్ గా నిలబడుకున్నదంట. ಆ ಒಂದು ఫ్లై లీఫ్ ಎಂಬ ಒಂದು ಬ್ಯಾಂಡ್ಗೆ ಅವರು ಪ್ರಧಾನ ಸಿಂಗರ್ ಅಂತೆ ಅವರು. ఆమె పాటలు పాడుతూ ఉంటదంట. ಅವ್ರು ಹಾಡುಗಳನ್ನು ಹಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. అనేక మంది పిలిపించుకుంటారంట. ಅನೇಕರನ್ನು ಅವರು ಕರೆಸಿಕೊಳ್ತಾರೆ. చాలా ಫೇಮಸ್ అయిపోయిందంట. ತುಂಬಾ ಒಂದು ಪ್ರಸಿದ್ಧಿ అయితే ఆమెకు మనసులో ఒక గిల్టీ ఫీలింగ్. ಆದ್ರೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಒಂದು ಗಿಲ್ಟ್ సమాధానం లేదు, ಸಮಾಧಾನವಿರಲಿಲ್ಲ, నెమ్మది లేదు, ನೆಮ್ಮದಿ ಇಲ್ಲಂತೆ. ఎంత లెక్క పాడినా ఆమెకు సమాధానం వచ్చేది కాదంట. ಎಷ್ಟು ಹಾಡಿದ್ರು ಕೂಡ ಅವರಿಗೆ ಸಮಾಧಾನ ಬರ್ತಾ ಇರ್ಲಿಲ್ವಂತೆ. ఒక రోజు ఆమె అనుకున్నదంట, నేను ఇంకా చనిపోవాలి. ಒಂದಿನ ಅವ್ರು ಅಂದ್ಕೊಂಡ್ರೆ ಇನ್ನು ನಾ ಸತ್ತು ಹೋಗ್ಬೇಕು, నాకు ఇంకా లాభం లేదు, ಇನ್ನು ನನಗೆ ಲಾಭವಿಲ್ಲ, డబ్బు ఉంది, ಹಣವಿದೆ, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ಹೆಸರು ಪ್ರಸಿದ್ಧಿ ಇದೆ, క్రీస్తు లేడు, ಕ್ರಿಸ್ತನಿಲ್ಲ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆమె చనిపోవాలనుకున్నదంట. ಅವ್ರು ಸತ್ತು ಹೋಗ್ಬೇಕಂಬ అయితే ఒక రోజు ఆమె ఒక సేవకుడు చెప్పే వాక్యం వింటున్నదంట. ಆದ್ರೆ ಒಂದು ದಿನ ಒಬ್ಬ ಸೇವಕರು ಹೇಳುವಂತ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಂತೆ. ఎప్పుడైతే ఆ సేవకుడు వాక్యం చెప్తున్నాడో, ಯಾವಾಗ ಆ ಸೇವಕನು ವಾಕ್ಯವನ್ನು ಬೋಧಿಸ್ತಾ ಇದ್ನೋ, దాంట్లో ఆ సేవకుడు వాక్యం ఈ విధంగా బోధిస్తున్నాడంట. ಆ ಸೇವಕನ ವಾಕ್ಯವನ್ನು ಈ ರೀತಿಯಾಗಿ ಬೋಧಿಸ್ತಾ ಇದ್ದಂತೆ. ఆయన సమస్తమైన పాపుల కొరకు ఆయన మరణించెను. ಸಮಸ್ತವಾದ ಪಾಪಿಗಳಿಗಾಗಿ ಆತನು ಮರಣಿಸಿದನು. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమైన పాప శాపాల నుండి విడుదల కలగజేయడానికి క్రీస్తు ఒక్కడే దేవుడు. ಆ ಸಮಸ್ತವಾದ ಪಾಪ ಶಾಪಗಳನ್ನು ಬಿಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಒಬ್ಬನೇ ದೇವರು. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన శాంతి సమాధానము. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾತ್ರವೇ ನಿಜವಾದಂತಹ ಶಾಂತಿ ಸಮಾಧಾನವುಳ್ಳವನು. ఎప్పుడైతే ఈ మాటలు వింటున్న ఆ యొక్క స్త్రీ, ಯಾವಾಗ ಈ ಮಾತನ್ನು ಕೇಳ್ತಾ ಇರುವಂತಹ ಒಂದು ಸ್ತ್ರೀಯು, ఆమె మనసులో ఆ దేవుని వాక్యాలు లోపలికి వెళ్ళడం ప్రారంభించాయి. ಆ ವಾಕ್ಯಗಳು ದೇವರ ಆ ಒಂದು ಸ್ತ್ರೀಯ ಮನುಷ್ಯನ ಹೋಗಲು ಪ್ರಾರಂಭಿಸಿದವು. ఏదైతే చనిపోవాలని అనుకున్నదో,